అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైనటువంటి జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. ఈరోజు బ్రతుకు విలువ ఎంతో ఎవరు చెప్పలేరు కదా. అయితే ఈరోజు ఒక చిన్న కథ ద్వారా దాని విలువ ఏమిటో తెలుసుకుందాం. మాతంగి మహర్షి సంధ్యాధ్యానం చేస్తుండగా ప్రక్కనున్న బండ మీదకి ఒక యువకుడెక్కి కళ్ళు మూసుకొని చేతులు జోడించి దైవ ప్రార్థన చేస్తున్నాడు. అతడు వాలకం చూసినటువంటి ఆ మునికి అది భక్తి కాదు, విరక్తి అని ఆ క్షణంలో అర్థమైపోయింది. బ్రతుకు చాలించడం కోసమే చివరిసారిగా ఆ దేవుని తలుసుకుంటున్నాడని చెప్పి గ్రహిస్తూ నదిలో దూక్కుపోతున్నటువంటి వాడిని చటుక్కున చేపట్టి వెనక్కి గుంజాడు చేతితోటి. కళ్ళు తెరిసి ఆ యువకుడు నేను ఇంకా చావలేదా అని ఎంతో ఆశాభంగం చెంది ఆ ఋషి వైపు నీరసంగా చూశాడు. ఎందుకు ఆపారు స్వామి నన్ను? ఈ పాటికి తుచ్చమైన జీవితం నుండి విముక్తి పొందేవాడిని అన్నాడు. మహర్షి తల అడ్డంగా ఊపుతూ, తప్పు నాయన, దేవుడిచ్చిన జీవితాన్ని ఇలా అర్ధాంతరంగా ముగించడం సరికాదు. అసలు నీకు వచ్చిన కష్టం ఏమిటో చెప్పు అన్నాడు. అప్పుడు ఆ యువకుడు కాస్త ఊరడిల్లి కళ్ళు తుడుచుకుంటూ, స్వామి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె పేరు మల్లిక. కానీ ఆమె నా ప్రేమను తిరస్కరించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతగా ప్రాధేయపడినా ఫలితం దొరకటం వల్ల ఆమె ప్రేమ పొందని నా జీవితం వ్యర్థమే. అందుకే ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నాడు. మాతంగి మహర్షి దీర్ఘంగా శ్వాసించి, సరే నాయనా, నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. కాకపోతే నీ ప్రయత్నాన్ని 1 సంవత్సరం పాటు వాయిదా వేయి. మిగిలిన జీవితాన్ని మృత్యువుకి ఇవ్వటానికి సిద్ధపడ్డావు గనక ఈ ఏడాది కాలాన్ని ఉచితంగా నాకు ఇవ్వు. అంటే నేను చెప్పినట్లు నడుచుకో, ఇక ఆ తర్వాత నీ కోరిక తీర్చుకో అన్నాడు. అలాగే స్వామి, నా లెక్క ప్రకారం నేను ఇవాళే మరణించినట్లు. ఇక నుంచి జీవోత్సవంతో సమాధానం, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అన్నాడు. అతని పేరు, ఊరు, వివరాలు తెలుసుకున్నాడు. అతన్ని తన వెంట ఒక అటవిక గూడానికి తీసుకుని వెళ్ళాడు. మహర్షిని అటవికులు సాదరంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేశారు. వారిని దీవించినటువంటి ఆ ముని ఆ యువకుడిని వారికి అప్పగిస్తూ, ఇతడి పేరు ఆనందుడు, 1 ఏడాది పాటు మీతో కలిసి జీవిస్తాడు. మరి నన్ను గౌరవించినట్లే ఇతన్ని కూడా ఆదరించండి అని తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ మహర్షి ఆజ్ఞలను శిరసావహించినటువంటి అటవికులు ఆనందుణ్ణి కాలు కింద పెట్టనీయకుండా సకల సౌకర్యాలతో సేవించుతూ ఉన్నారు. కొన్ని రోజులు హాయిగా గడిచినా రాను రాను ఆనందుడికి ఊరికే కూర్చోవటం పట్ల అసంతృప్తి కొనసాగింది. ఖాళీగా పొద్దుపుచ్చే కంటే ఏదైనా ఒక పని చేయాలి అనిపించింది. గూడెం పరిసరాలను, వారి దైనందిన జీవితాలను కూడా నిశ్చితంగా పరిశీలించాడు. అటవికులు ఎక్కువగా వేటలోనూ, నిద్రలోనూ, అప్పుడప్పుడు కొండదేవర పూజా నాట్యాలలోనూ గడుపుతూ ఉంటారు. వారంతా అజ్ఞానంలోనూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారన్న సంగతి గ్రహించాడు. ఒక రాత్రి ఆ గూడెం వాసులను సమావేశపరిచి ఇలా చెప్పాడు. చూడండి, మీ శక్తి సమయం చాలా వరకు దృఢంగా వృధాగా పోతున్నాయి. నేను చెప్పినట్టు చేస్తే మీ గూడాన్ని, మిమ్మల్ని సమూలంగా మార్చేస్తాను అన్నాడు. అటవైకులు ముక్త కంఠంతో, మాకు మాతంగి మహర్షి మీరు వేరు కాదు, మీ మాట తూచా తప్పకుండా పాటిస్తాం, చెప్పండి అన్నారు. వారి మాటలకు ఆనందుడు సంతృప్తి చెంది వెంటనే కార్యరంగంలోకి దిగాడు. మొదటగా గూడెంలోనికి ఊహ తెలిసిన పిల్లలందరినీ ఆ కొండదేవర విగ్రహం దగ్గర ఉన్న ఆ వేప చెట్టు కిందకి చేర్చి ఒక పాఠశాలగా దాన్ని ప్రారంభించాడు. వృద్ధులకు బుట్టలు, చాపలు అల్లే పని పురమాయించాడు. వేటకు వెళ్లే యోధులను మినహాయించి మిగిలిన మగవారిని కూరగాయలు, ఆకుకూరలు, చిరుధాన్యాలు మొత్తం పండించే సేద్యులుగానే మార్చేశాడు. స్త్రీలకు ఔషధ మూలికలు, తేనె, వెదురు, బియ్యం వంటి అటవీ ఉత్పత్తులను సేకరించే పనిని అప్పగించాడు. వాటన్నింటినీ తన స్వగ్రామానికి రవాణా చేయించాడు. తన తండ్రి అన్నల సహకారంతో అక్కడ అటవికుల చేత
అంగళ్ళు తెరిపించాడు. అప్పుడు ఆనందుడు ఆ అటవీకులు క్షణం తీరిక లేకుండా ముమ్మరమైన పనిలో తల మునకలైపోతున్నారు. చూస్తుండగానే సంవత్సరం గడిచిపోయింది. మాతంగ ముని ఆ గూడానికి వచ్చి, ఆనంద, నాకు ఇచ్చిన మాట నిలబెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి గడువు దాటిపోయింది కనుక నీకు నేను ఇక అడ్డురాను, స్వేచ్ఛగా పోయి ఆత్మహత్య చేసుకో అన్నాడు. అప్పుడు ఆనందుడు ఆ ఋషి కాళ్ళ మీద పడి, స్వామి, నాకు ఇప్పుడు చావాలని లేదు, నాకు బ్రతకాలని ఉంది అని కన్నీరు కారుస్తున్నాడు. మహర్షి అతన్ని లేవనెత్తి ఆలింగనం చేసుకున్నాడు. చూడు నాయనా, నీ చొక్కా నీకు బిగువైనప్పుడు దాన్ని చింపి పారేయటం, కాల్చేయటము చేసే బదులు అది సరిపోయే వారికి ఇస్తే ఎంతగానో ఉపయోగపడుతుంది. నీకు వ్యర్థంగా తోచిన నీ జీవితం ఇప్పుడు ఎంతమందికి అర్థవంతంగా మారిందో చూసావా? ఈ సృష్టిలో నిరుపయోగమైనది ఏదీ లేదు. నిజమే స్వామి, నాకు పనికిరాని నా జీవితం ఈ అటవికులకు ఉపయోగపడి నాగరికులుగా మార్చింది. ఈ అడవిలో ఇంకా అనేక గూడాలున్నాయి. నా అవసరం అక్కడ ఉంది. నా కోసం వారు ఎదురు చూస్తున్నారు. తమ సెలవు గనుక అయితే నేను బయలుదేరుతాను అన్నాడు ఆనందుడు. అలాగే ఆనంద, వివాహం చేసుకుని వెళ్తే బాగుంటుందని మా అభిప్రాయం అన్నాడు మునీశ్వరుడు మందహాసం చేస్తూ. ఆనందుడు తల వంచి, లేదు స్వామి, నేను భగ్నప్రేమికుణ్ణి. నా జీవితాన్ని త్యజించాలి అనుకున్న వాడిని. ఇక నాకు ఏ ఆశలు లేవు అన్నాడు. మాతంగ ముని సైగ చేయటంతో ఒక యువతి వచ్చి సిగ్గుపడుతూ అతడి ముందు వచ్చి నిలబడింది. ఆనందుడు తలెత్తి చూసి, మల్లిక అన్నాడు ఆనందాశ్చర్యాలతో. ఎవరైనా ఈ భూమి మీద సాధించేవారిని ఇష్టపడతారే గాని సచ్చేవారిని కాదు. నీవు బ్రతుకు, నలుగురిని బ్రతికించు, అప్పుడే నీ జీవితానికి అర్థం, పరమార్థం కూడా లభిస్తాయి అని మహానుభావులు ఏనాడో చెప్పారు. మిత్రులారా, ఈ కథ ద్వారా మనం ఏమి నేర్చుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. అవునా? ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.